Okay, now we are going to discussing about RQ. RQ అంటే తెలుగులో దీన్ని రెస్పిరేటరీ కోషంట్ అని, తెలుగులో శ్వాసక్రియ కోషంట్ అని అంటాం. ఆర్క్యూ ఏంటి? వాట్ ఈస్ ద ఆర్క్యూ? ఆర్క్యూ అంటే ఏంటి? ఆర్క్యూ అంటే సింపుల్లీ ద రేషియో బిట్వీన్ CO2 అండ్ ఆక్సిజన్. సో ద రేషియో బిట్వీన్ ఆర్క్యూని ఎలా ఫార్ములేట్ చేయొచ్చు అంటే CO2/O2. So what is the CO2/O2? So the complete definition, if you want complete definition, మీకు పూర్తి డెఫినేషన్ కావాలంటే ఏం చేస్తాం? The ratio between the volume of CO2 released by the tissue and the volume of oxygen consumed by the tissue. ఒక కణజాలము శ్వాసక్రియలో విడుదల చేసేటటువంటి CO2 యొక్క ఘనపరిమాణానికి ఒక కణజాలము వినియోగించుకునేటటువంటి ఆక్సిజన్ ఘనపరిమాణానికి గల నిష్పత్తిని ఆర్క్యూ అంటాం. సో ఆర్క్యూ మీన్స్ ద రేషియో బిట్వీన్ ద వాల్యూమ్ ఆఫ్ CO2 అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ రెస్పిరేషన్. శ్వాసక్రియలో విడుదలైనటువంటి CO2కి వినియోగించబడినటువంటి ఆక్సిజన్కు గల నిష్పత్తినే ఆర్క్యూ అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్క్యూ. సరే, ఈ ఆర్క్యూ గురించి ఎందుకు మనం చదువుకోవాలి? ఈ ఆర్క్యూ వల్ల ఏం తెలుస్తుందంటే, ఈ ఆర్క్యూ వల్ల మనకి రెస్పిరేటరీ కోషంట్ వల్ల ఆ కణజాలంలో శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి అతస్థ పదార్థం గురించి తెలుస్తుందండి. అతస్థ పదార్థము శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి అతస్థ పదార్థం గురించి తెలుస్తుంది. సో ద ఆర్క్యూ ఎక్స్ప్లైన్స్ ద సబ్స్ట్రేట్ విచ్ ఈస్ కన్జ్యూమ్డ్ ఆర్ విచ్ ఈస్ బర్నింగ్ ఇన్ ద టిష్యూ. ఒక కణజాలంలో ఏ కణజాలం దహించబడుతుంది, ఒక కణజాలంలో ఏ పదార్థం దహించబడుతుంది, ఏ పదార్థం శ్వాసక్రియలో పాల్గొంటుంది, లేదా ఏ పదార్థం ఆక్సిడేషన్, బయలాజికల్ ఆక్సిడేషన్, జీవ ఆక్సీకరణలో పాల్గొంటుంది అనే విషయం ఆర్క్యూ వల్ల తెలుస్తుంది. సో ద ఆర్క్యూ ఎక్స్ప్లైన్స్ ద which substrate is involved in respiration in the tissue or which substrate involved in biological oxidation or which substrate is consumed in the టిష్యూ అనేటటువంటి విషయం ఆర్క్యూ వల్ల తెలుస్తుంది. సరే, ఈ ఆర్క్యూని కనుగొనడానికి ఏంటి ఉపయోగిస్తాం? ఆర్క్యూని కొలవడానికి ద మెజర్మెంట్ ఆఫ్ ద ఆర్క్యూ బై గానాంగ్స్ రెస్పిరియోమీటర్ అనేటటువంటిది ఉపయోగించి గానాంగ్స్ రెస్పిరోమీటర్ను ఉపయోగించి గానాంగ్స్ రెస్పిరోమీటర్ను ఉపయోగించి ఆర్క్యూని కొలవచ్చండి. సో ద ఆర్క్యూ ఈజ్ మెజర్డ్ బై గానాంగ్స్ రెస్పిరోమీటర్. ఆర్క్యూ యొక్క వేగాన్ని, రెస్పిరేటరీ కోషంట్ యొక్క వేగాన్ని కొలవడానికి అయితే గానాంగ్స్ రెస్పిరోస్కోప్ను ఉపయోగిస్తారు. సో ఆర్క్యూని కొలవడానికి అయితే గానాంగ్స్ రెస్పిరోమీటర్ను ఉపయోగించి ఆర్క్యూని కొలవచ్చు. సరే, ఏ పదార్థము శ్వాసక్రియలో పాల్గొంటుంది అనే విషయం తెలుసుకోవచ్చు. శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి ఏ పదార్థానైనా సరే శ్వాసక్రియ అధస్థ పదార్థము అంటాం. సో ద సబ్స్ట్రేట్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్. సో వాట్ ఆర్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్? ఏంటంటే ఉన్నాయి రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ ఏంటంటే ఉన్నాయంటే, శ్వాసక్రియ అధస్థ పదార్థాలు ముఖ్యంగా ఏంటంటే పిండి పదార్థాలు. స్టార్చ్ ఈజ్ వన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సబ్స్ట్రేట్. స్టార్చ్. అదేవిధంగా రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఇంకేంటుంది అంటే ఒకనే లిపిడ్ మాలిక్యూల్స్, లిపిడ్స్ ఆల్సో రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్, అండ్ ద ప్రోటీన్స్ ఆల్సో రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్, and organic acids are the respiratory substrates. శ్వాసక్రియ అధస్థ పదార్థాలు పిండి పదార్థము, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్, సేంద్రియ ఆమ్లాలు అనేటటువంటి నాలుగే శ్వాసక్రియ అధస్థ పదార్థాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మాత్రమే కణజాలం ఉపయోగించుకొని శక్తిని విడుదల చేస్తుంది శ్వాసక్రియలో పాల్గొనేవి. సరే, ఇవి పాల్గొనేటప్పుడు ఆర్క్యూ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది. సో ఆర్క్యూ వాల్యూని బట్టి కణజాలంలో ఆ పర్టికులర్ టిష్యూలో ఏ శ్వాసక్రియ పదార్థము అంటే ఏ అధస్థ పదార్థం శ్వాసక్రియలో పాల్గొంటుందనే విషయం తెలుస్తుంది. సో ద ఆర్క్యూని క్యాలిక్యులేట్ చేయడానికి CO2/O2 అనే పర్టికులర్ వెయిట్ ఆఫ్ ది టిష్యూ అంటే వెయిట్కి, ఆ కణజాలం యొక్క బరువుకి, అండ్ పర్టికులర్ టైం ఈజ్ ఆల్సో రిలేటెడ్. కాలానికి, ఆ కణజాలం యొక్క వెయిట్కి కూడా సంబంధించి ఉంటుంది.
సరే నా ఆర్క్యూ వాల్యూ CO2/O2 క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా అసలు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి చూద్దాం. జనరల్గా మనకి శ్వాసక్రియలో పాల్గొనేటువంటి ఏదైనా సరే జనరల్గా ద కంప్లీట్ ఆక్సిడేషన్ సంపూర్ణ ఆక్సీకరణం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక ఎక్స్ అనేటటువంటి పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్ అనే పదార్థం తీసుకోండి, దీన్ని శ్వాసక్రియ అదస్థ పదార్థం అంటాం. ద ఎక్స్ అనే సబ్స్ట్రేట్ ఆక్సిజన్లో దహించబడుతుంది. దిస్ ఇస్ ద బయాలజికల్ కంబషన్. బయాలజికల్ కంబషన్ అంటే జీవ ఆక్సీకరణంలో ఒక ఎక్స్ అనే పదార్థము ఆక్సిజన్లో దహించబడి ఏంటి విడుదలవుతుంది, CO2 ప్లస్ వాటర్ మాలిక్యూల్గా మారుతుంది, ప్లస్ ఎనర్జీని విడుదల చేస్తుంది. దీన్నే కంప్లీట్ ఆక్సిడేషన్. సో ద కంప్లీట్ ఆక్సిడేషన్ సంపూర్ణ ఆక్సీకరణం యొక్క ఈక్వేషన్ ఇలా రాయించండి. సో ద వాయు శ్వాసక్రియ యొక్క ఈక్వేషన్, ద ఏరోబిక్ రెస్పిరేషన్ ఈక్వేషన్. సో ద X is organic matter, of course organic matter called substrate or శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి పదార్థం. శ్వాసక్రియలో పాల్గొనేటువంటి X అనే పదార్థము ఆక్సిజన్లో దహించబడి CO2 వాటర్ మరియు ఎనర్జీ శక్తిని విడుదల చేస్తుంది. ఇటువంటి ప్రాసెస్నే శ్వాసక్రియ, బయాలజికల్ ఆక్సిడేషన్, జీవ ఆక్సీకరణ ప్రక్రియ అని పిలుస్తాం, ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఇక్కడ మనం చూసినటువంటి స్టార్చ్ కానీ, లిపిడ్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఆర్గానిక్ యాసిడ్ సేంద్రియ ఆమ్లాలు కానీ ఇవన్నీ ఇదే మోడల్లో ఇదే పద్ధతిలో మనకి ఏంటవుతాయి, ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెంది శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. సో ఇలా విడుదల చేసేటప్పుడు వినియోగించబడినటువంటి ఆక్సిజన్ ఎంత ఉంది, విడుదలైనటువంటి ఆక్సిజన్ అంటే వాల్యూమ్, దీని యొక్క ఘనపరిమాణాన్ని లేదా మాలిక్యూల్స్ని లేదా మోల్స్ని తీసుకొని మన ఆర్క్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎన్ని ఆక్సిజన్ అణువుల ఆక్సిజన్ వినియోగించబడుతుంది, ఎన్ని మోల్స్ ఆక్సిజన్ వినియోగించబడుతుంది, లేదా ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ వినియోగించబడుతుంది, యూటిలైజ్ చేయబడుతుంది, అండ్ ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 విడుదలవుతుంది, లేదా ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ CO2 విడుదలవుతుంది, లేదా ఎన్ని మోల్స్ ఆఫ్ CO2 విడుదలవుతుంది అనే దాన్ని తెలుసుకుంటే మనం ఈజీగా ఆర్క్యూ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది బేసికల్ ఫస్ట్ ఏంటి, ద స్టార్చ్గా తీసుకున్నట్లయితే స్టార్చ్లో శ్వాసక్రియ కోషెంట్ ఎలా ఉంటుంది, స్టార్చ్లో శ్వాసక్రియ కోషెంట్, స్టార్చ్ అంటే పిండి పదార్థం శ్వాసక్రియ కోషెంట్ ఎలా ఉంటుంది చూద్దాం. స్టార్చ్ ఈజ్ ద బేసికల్ స్ట్రక్చర్. స్టార్చ్లో బేసికల్ ఏంటి, బేసిక్ ఏంటంటే గ్లూకోజ్ మాలిక్యూల్ అండి. స్టార్చ్ డైరెక్ట్గా శ్వాసక్రియలో పాల్గొదు. పిండి పదార్థం అనేది గ్లూకోజ్గా మారిన తర్వాత శ్వాసక్రియలో పాల్గొంటుంది, రెస్పిరేషన్లో పాల్గొంటుంది. సో ఇక్కడ శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి పదార్థం ఫస్ట్ది స్టార్చ్గా తీసుకున్నట్లయితే స్టార్చ్లో బేసికల్ ఏంటి, C6H12O6. C6H12O6 ఈజ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ మాలిక్యూల్ అంటే సో శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి ముఖ్యమైన పదార్థం గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఏంటవుతుంది, గ్లూకోజ్ ఆక్సిజన్లో దహించబడుతుంది. సో నా గ్లూకోజ్ ఈజ్ కంబైన్డ్ ఇన్ ఆక్సిజన్, ఆక్సిజన్లో దహించబడుతుంది. ఆక్సిజన్లో దహించబడి ఏంటి విడుదల చేయబడుతుంది, CO2 విడుదల చేయబడుతుంది, అండ్ వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి, అండ్ శక్తి విడుదల అవుతుంది, ఎనర్జీ ఈజ్ ఆల్సో రిలీజ్. దట్స్ ఓకే. సో దిస్ ఈస్ ద బేసికల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందండి స్టార్చ్ కానీ పాల్గొన్నట్లయితే. సో ఇది అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి ఈక్వేషన్. సో గ్లూకోజ్ మాలిక్యూల్ ఆక్సిజన్లో దహించబడుతుంది. X అంటే ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ వస్తుంది, శ్వాసక్రియ సబ్స్ట్రేట్ ఆక్సిజన్లో దహించబడి CO2 అండ్ వాటర్ అండ్ ఎనర్జీ విడుదలవుతుంది. సరే దీన్ని ఒకసారి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్ ఆర్ దేర్. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విడుదలైనటువంటి మాలిక్యూల్స్ ఎన్ని విడుదలవుతాయి, 6 CO2 విడుదలవుతుంది 6 కార్బన్స్కి. తర్వాత ఇక్కడ ఏంటి విడుదలవుతుంది, వాటర్ మాలిక్యూల్ విడుదలవుతుంది. అంటే దీనిలో ఉన్న హైడ్రోజన్స్ అన్ని వాటర్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి, దీనిలో ఉన్న కార్బన్స్ అన్ని కార్బన్ డైఆక్సైడ్ అవుతాయి. ద ఆల్ కార్బన్స్ ఇన్ ద సబ్స్ట్రేట్ విల్ బి రిలీజ్డ్ యాజ్ CO2. The all hydrogens are released as a water molecule. So now how many carbons are there? 6. Now the 6 CO2. How many hydrogen molecules are there? How many hydrogens? 12 hydrogens are there. Now 12 hydrogen molecules water molecule గా కన్వర్ట్ అవుతాయి. సో 12 H2 గా కన్వర్ట్ అయినప్పుడు 6 molecules గా కన్వర్ట్ అవుతాయి. సో the glucose molecule ఇలా జరిగినప్పుడు 6CO2 6H2O మాలిక్యూల్స్ అని బేసికల్గా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ 6CO2 ఏర్పడడానికి 6CO2 ఏర్పడడానికి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ అవసరం అయ్యాయి అంటే 12 ఆక్సిజన్స్ 12 మోల్ అవసరం అయ్యాయి. అండ్
12 ఓలు అవసరమయ్యాయి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ 6 H2O మాలిక్యూల్స్ ఫామ్ అవడానికి 6 ఆక్సిజన్స్ అవసరమయ్యాయి. టోటల్ 18 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్. సో టోటల్ 18 మాలిక్యూల్స్ అవసరం. ఆల్రెడీ దీనిలో ఈ సబ్స్ట్రేట్ లో 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి 6 తీసేసేయండి. 6 తీసేస్తే ఇంకా అవుటర్ అట్మాస్ఫియర్ బయట వాతావరణం నుంచి 12 ఓల్ తీసుకొని 12 ఆక్సిజన్స్ ఆర్ రిక్వైర్డ్. 12 ఓల్ O2 లోకి మారిస్తే 6 O2 is required. So now the 6 O2 molecules are required here. ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నౌ కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఆక్సిజన్ లో దహించబడుతుంది. ఆక్సిజన్ లో దహించబడడానికి 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అవసరమయ్యాయి. 6 O2 రిక్వైర్డ్. ఇలా దహించబడినప్పుడు 6 CO2 విడుదలవుతుంది, 6 H2 విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది. సో నౌ దిస్ ఇస్ ద మ్యాటర్. Now the RQ is equal to, now what happened? RQ ఇక్కడ RQ is equal to CO2 by O2. already మనం ఇక్కడ ఫార్ములా వేసుకున్నాం. CO2 by O2. How many CO2 molecules? The 6 CO2 molecules are there and oxygen molecules 6 is equal to 1. So carbohydrates గాని రెస్పిరేషన్ లో శ్వాసక్రియలో పాల్గొన్నట్లయితే మనకి RQ వాల్యూ 1 వస్తుంది. So the 1 is the RQ value for the respiratory సబ్స్ట్రేట్ గ్లూకోజ్ కి ఆర్క్యూ వాల్యూ 1 ఉంటుంది. సో అది ఆర్క్యూ వాల్యూ. సో దీన్ని ఏమంటారంటే యూనిటీ లేకపోతే 1 అని పిలుస్తాం. సో ఇది నెక్స్ట్ వన్ ఏంటి? లిపిడ్ మాలిక్యూల్స్. ఇక్కడ ఎనర్జీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్లీ ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి జస్ట్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. జనరల్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరగడం వల్లనే ఎనర్జీ శక్తి విడుదలవుతుంటుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అని మనం చదువుకుంటాం శ్వాసక్రియలో. ఒక ఎలక్ట్రాన్ రవాణా అంటే ఏమవుతుంది? ఒక ఎలక్ట్రాన్ రవాణాలో హాఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ వినియోగించబడుతుంది. ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఒకసారి కానీ జరిగినట్లయితే హాఫ్ O2 వినియోగించబడుతుందండి. హాఫ్ O2 వినియోగించబడుతుందంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. హాఫ్ O2 is equal to 1 వాటర్ మాలిక్యూల్ is equal to ఎన్ని ATPలు వస్తాయి? 3 ATP molecules are formed. ఒక ఎలక్ట్రాన్ ఫాస్ఫోరిలేషన్ కానీ జరిగినట్లయితే, ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగినట్లయితే హాఫ్ O2 వినియోగించబడుతుంది, హాఫ్ O2 ఫామ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ ఒకటి ఏర్పడుతుంది. 3 ATPలు ఒక NADH+H+ పాల్గొంటున్నట్లు జనరల్గా తీసుకున్నట్లయితే 3 ATPలు ఏర్పడతాయి. ఇది బేసికల్ ఈక్వేషన్ అండి. సో నా వాట్ హ్యాపెండ్? ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ పాల్గొన్నాయి చూడండి. ఇక్కడ 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ పాల్గొన్నాయి. కాబట్టి 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని ATPలు రావాలి? హాఫ్ కి 3. హాఫ్ కి 3 అయినప్పుడు దీన్ని మామూలుగా మార్చుకున్నట్లయితే ఒక ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ATPలు కానీ తీసుకున్నట్లయితే 6 ATP వస్తుంది. హాఫ్ కి 3, ఒక ఆక్సిజన్ కి 6 ATP వస్తుంది. దెన్ టోటల్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 6 O2 కాబట్టి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కానీ పాల్గొన్నట్లయితే 3 పాల్గొన్నట్లయితే 6 ఇంటూ 6 ATP కదా. ATP is equal to 36 ATP మాలిక్యూల్స్ నెట్ వస్తుందండి. ఈ విధంగా నెట్ ATP మాలిక్యూల్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మరి ఇక్కడ హాఫ్ ఆక్సిజన్ అండ్ 1 వాటర్ మాలిక్యూల్ రాసుకున్నాం. మరి హాఫ్ ఆక్సిజన్ కి 1 వాటర్ మాలిక్యూల్ అయినప్పుడు ఒక ఆక్సిజన్ కి 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి, 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. ఓకే, మరి R కి 12 రావాలి కదా. ఇక్కడ 6 వచ్చాయని డౌట్ రావచ్చు. ఇక్కడ 12 కదా రావాలి. సో ఏమవుతుంది? 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ పాల్గొన్నట్లయితే ఇక్కడ 12H2O రావాలి. కానీ మనకి ఇక్కడ 6 వేసుకున్నాం. సో దీని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏదైనా వేసినట్లయితే, ఒరిజినల్గా శ్వాసక్రియలో జరిగేటటువంటి ప్రాసెస్ ఈక్వేషన్ వేసినట్లయితే, స్టాయికియోమెట్రీ ప్రకారం వేసినట్లయితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 6 ఆక్సిజన్ అణువులతో పాటుగా ఇక్కడ 6H2O మాలిక్యూల్స్ కూడా వాడుకుంటుందండి. ఇక్కడ 6H2O మాలిక్యూల్స్ అడిషనల్గా ఉపయోగించుకుంటూ ఉంటుంది. క్రెబ్స్ వాల్యూంలో 3 H2O అణువులు వినియోగించబడతాయి. అలాగా ఒక గ్లూకోజ్ అణువుకి క్రెబ్స్ సైకిల్ 2 సార్లు జరుగుతుంది కాబట్టి 6H2O మాలిక్యూల్స్ కూడా వాడుకుంటుంది. బట్ స్టాయికియోమెట్రీ ప్రకారం మనం వేయం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి, గ్లూకోజ్ కంప్లీట్ ఈక్వేషన్ చూసినట్లయితే గ్లూకోజ్ ప్లస్ 6O2 ప్లస్ 6H2O కూడా వేయాలి. బట్ వేయం ఆర్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు వేయకపోయినా రావాలి.
గివ్స్ రేషియో 6CO2 ప్లస్ 6H2O రాదు. ఇక్కడ 6 H2O మాలిక్యూల్స్ ఎప్పుడైతే యాడ్ అయ్యో ఈ ప్లేస్లో మనకి 12H2O వస్తుంది. ఈ ప్లేస్లో అప్పుడు మనకి 12H2O వస్తుంది. ఈ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు. సో బట్ అది వేయం. జనరల్గా చెప్పేటప్పుడు హాఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు ఒక వాటర్ మాలిక్యూల్ 3 ATP అండ్ దెన్ 6O2కి 36 ATP నెట్ ATP మాలిక్యూల్స్ వస్తాయి. ఇది మనం ఆల్రెడీ దీనిలో చూడొచ్చు. సో నెక్స్ట్ పార్ట్లో మనం లిపిడ్ మాలిక్యూల్స్ ప్రోటీన్స్ గురించి చూద్దాం.